రకరకాల వ్యక్తులు పనిచేస్తున్నారు. వాటితో పాటు ఒకప్పుడు హిందూ అని చెప్పుకోవడమే భయంగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా హిందూ అని చెప్పుకుంటూ బొట్టు పెట్టుకుని తిరిగే పరిస్థితులతో సంఘం దేశంలో వచ్చింది అని ఉన్నటువంటి విషయాలు మనం సంతోషం. ఇలాంటి కార్యక్రమానికి గోల్కొండ మన సిబిఐ జడి లక్ష్మీనారాయణ గారు ఉన్న వారి క్రితం వారు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. వారి వీడియో కూడా అందులో ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. వారు చెప్పిన విషయాల ప్రకారం ఏంటంటే వారు చిన్నప్పటి నుంచి కూడా వారు శ్రీశైలం డైరెక్టర్ జడి లక్ష్మీనారాయణ కూడా వారు కితాబు ఇచ్చారు. సో ఇలాంటి మరి దీనికోసం మనమేం చేయాలి? సంఘం ఏం చెప్తుందంటే సంఘీయ శక్తి కలవులు అందరూ కలిసినప్పుడే శక్తిగా తయారవుతుంది. ఆ శక్తి సముపార్జన కావాలంటే శాఖ రూపంలో ఉండాలి, శాఖలకు రావాలి. శాఖలో ఏం చేస్తాం? ఒక గంట సేపు ఆడుకుంటాము, పాడుకుంటాము, కథలు చెప్పుకుంటాము, దేశానికి సంబంధించిన విషయాలను చర్చిస్తుంటాము. ఆ గంట లోపలనే ఇవన్నీ సంఘ ఆ గంట లోపల జరుగుతూ ఉంటాయి. మహిళలు జరుగుతున్నాయి. ఐటీ విద్యార్థులకు ఐటీ పుట్టినప్పుడు అందరూ వేడుక జరుపుకోవడానికి నేను చూడటానికి భారతదేశాలు, నేను మాత్రం నిన్ను పుట్టినప్పుడు చూడలేకపోయానయ్యా అని అంటే ఎందుకు అంటే నేను రాత్రి కదా వచ్చేది అని. అది అన్నది ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎప్పుడు వస్తాడు? రాత్రిప్పుడు వస్తాడు. ఆయన తెల్లవాళ్ళు ఎవరు పుడితే ఆయన నెక్స్ట్ రాత్రికి వస్తాడు కదా. అందరూ లోకమంతా చూసి నేను తప్పించి నేను ఎవరు చూడలేదు అనగానే ఎవరు చేసుకున్నాము, అక్కడికి పోలేదన్న బాధ ఉంది మనకు. ఓపెన్ గానే చూడాలని అందరికి ఆశ, చూడలేదు. ఒక పోయి చూసాం కదా. మనం ఒకటే అనుకోవాలన్నమాట, రామచంద్రుడికి చంద్రుడికి ఎట్లయితే వరాలు ఇచ్చాడో అట్లానే మనకు కూడా తర్వాత వెళ్ళి చూసినా వరాలు ఇస్తాడని మనం. కాబట్టి ఆ రావణాసుడి మీద విజయం ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం అంట. ఇంకో దేశంలో ఎవరు లేరు, అందరు సైనికులు అయిపోయారు. యుద్ధం చేసే వాళ్ళు ఎవరు? ఉన్నది ఒక్కడే ఒకడు, ఉత్తర కుమారుడు. ఉత్తర కుమారుడు అంటే ఉత్తర కుమారుడు, వాడికి యుద్ధం రాదు, వయస్సుడు, వాడు ఏం చేయలేడు. కానీ ఏం చేయలేదు దేశం పోవాలి. ఏంటంటే నేను ఇట్లా పోయి నేను కౌరవులను ఓడిస్తాను, నేను పోవాలి. కానీ నేను పోయేవాడిని, కానీ నాకు ఒక డ్రైవర్ లేడు, అంటే సారథి లేడు. డ్రైవర్ ఉంటే నేను పోయి ఫైటింగ్ చేస్తాను అని చెప్పాను. అనగానే అందరూ ఆలోచిస్తే అప్పుడు బృహన్నల్లో రాదు. అర్జునుడు బృహన్నల్లా ఉన్నాడు. అతను అన్నాడు, నేను అక్కడ హిందువులు సేఫ్ లేకుండా వాళ్ళు రిటర్న్ వస్తుంటే చంపేసి మానభంగాలు చేసి శవాన్ని లారీలలో, ట్రక్కులలో, ట్రైన్స్ లో వేసి వాళ్ళు పంపిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళని చూసే నాదుడు లేడు. అప్పుడు మనకు తను చనిపోయి, డాక్టర్ చనిపోయి, గురూజీ అప్పుడు సరసంగ చాలకంగా ఉన్నారు. ఆయన అక్కడ హిందువులకు పిలిపించారు, స్వయం సేవలకు పిలిపించారు. అక్కడ ఒక కొత్త హిందువు కూడా మనకు బాధపడకుండా మన భారతదేశం వచ్చేటట్టు మీరు చూడాలంటే మన దేశం నుంచి 3000 మంది స్వయం సేవకులు పోయేసి అక్కడి నుంచి కొన్ని లక్షల మంది క్షేమంగా మన దేశానికి వచ్చేటట్టు పాటుపడ్డారు. అట్లానే 1950లో 1.5 మందితోని సంతకాలు సేకరణ చేసి గోవధ నిషేధం కావాలని ఒక యాజిటేషన్ చేశాం. అప్పుడు ఇందిరాగాంధీ సాధువులందరి మీద బుల్లెట్లు కురిపించింది. నేను అనేది ఏంటంటే గోవు అనేది మనకు జాతీయ జంతువుగా మనము ప్రకటించాలి. మన గోవుకి మొక్కుతాం, కానీ మన జాతీయ జంతువు కాదని. జాతీయ జంతువు ఏంటి? పులి. కాబట్టి ఆ జాతీయ జంతువు గురించి మనము కంపల్సరీ ఉండాలి. అంటే ఇప్పుడు కానీ అది చేయలేదు. కాబట్టి అప్పుడు 1.5 మందిని దేశమంతా తిరిగి సంతకాలు సేకరించి గోవధ నిషేధం చేయవు. ఈ రోజుకి కాలేదు, ఓన్లీ మన కాన్స్టిట్యూషన్లో ఉంది గోవధ చేయొద్దని, కానీ ఇంప్లిమెంట్ उनको बर्मा में 3000 रुपए की नौकरी भी मिल रही थी। तभी वो वहां के प्रिंसिपल को बोले, मैं नौकरी या इसके लिए मैं यहाँ नहीं आया हूँ कलकत्ता में, मुझे फिर से जाना है नागपुर। मैं नागपुर का हूँ, मैं नागपुर जाना है। वो आ गए नागपुर, स्वाभाविक है, अरे बड़ा हो गया लड़का, 20, 25, 28 साल का हो गया। भूमि के लिए है, अगले जीवन में मेरे सुख के बारे में सोचेंगे, ये डॉक्टर जी ने कहा। अभी फिर इसकी क्या जरूरत है? संघ स्थापना की क्या जरूरत थी?
तो मिल जाएगी। लेकिन हम भारत देश में रहने वाले लोग अपने विचारों से अलग हैं, अपने पहनावे से अलग हैं। 100 किलोमीटर पर बोली, वो तो स्वतंत्रता मिल ही जाएगी। उस समय के इंडियन नेशनल कांग्रेस के जो नेता थे, उनके अग्रगण्य थे महात्मा गांधी जी, उनके नेतृत्व में स्वतंत्रता मिल ही जाएगी। क्रांतिकारी लोग हैं, बाल गंगाधर तिलक जैसे क्रांतिकारी हैं, शहीद जैसे भगत सिंह है, चंद्रशेखर जी हैं, ऐसे लोगों के साथ से तो स्वतंत्रता मिल ही जाएगी। लेकिन मिलने के దేశంలో మాత్రమే స్త్రీని అత్యంత శ్రద్ధాభక్తులతోని చాలా పవిత్రమైన మాతృమూర్తిగా మన దేశం లోపల మనం భావిస్తాం. కాబట్టి మనం దుర్గామాతని రకరకాల పేర్లు మనం చెప్తుండొచ్చు కాక, ఆకలి వేస్తుంది అనుకోండి అన్నపూర్ణాదేవి అంటాం, శక్తి కావాలనుకోండి దుర్గామాతను మనం పూజిస్తాం, దుర్గామాత పేరుతో మనం చెప్తాం. భగవద్ధ్వజం వేదికని అలంకరించినటువంటి ఈనాటి ముఖ్య అతిథి, అదేవిధంగా మాననీయ నగర సంఘ చాలకులు, సంఘ కార్యకర్తలు, స్వయం సేవకులు, పుర ప్రముఖులు అందరికీ కూడా ఇదే నా నమస్కారం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. కానీ ఈ సంవత్సరం సంఘ శతాబ్ది ఉద్దేశించి సంఘ పెద్దలు నిర్ణయం ప్రకారము ప్రతి బస్తీ లోపల కూడా ఇటువంటి కార్యక్రమం జరగాలని చెప్పేసి యోజన చేయడం జరిగింది. సుమారుగా 800 కార్యక్రమాలు మన యొక్క ట్విన్ సిటీస్ లోపల జరుపుకుంటున్నాం. 700 కార్యక్రమాలు పూర్తయిపోయినాయి, 100 కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం. ఈ 2-3 రోజులు కూడా పూర్తయిపోతాయి. బట్ ఆ పద్ధతి లోపల మన బస్తీ లోపల ఈ రోజు మనం యోజన చేసుకొని మరో రక్త బీజులు పుట్టకుండా తల్లి కాళీమాత రక్త బీజుని సంహరిస్తుంది. కాబట్టి మన వేదాలని, మన యజ్ఞాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్న రాక్షసులని అప్పుడు దేవతలందరూ కూడా సంఘటితమయ్యి అనేది చాలా మాధ్యమాలు కూడా చాలా మంది అడుగుతుంటారు. మనం చూసినట్టుగైతే మనము స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు మనకి 2 నెలలు కూడా కాలేదు, మనకి పాకిస్తాన్ మన దేశం మీద ఆక్రమణ జరుగుతుంది. అప్పుడు మన సైనికులు ఇంకా సిద్ధంగా లేరు. అప్పుడు స్వయం సేవకులందరూ కూడా అప్పుడు సూచన వస్తుంది, ఇట్లా పాకిస్తాన్ మన భారతదేశం మీద ఆక్రమణ జరిగింది. మన ఎవరైతే సైనికులు ఉన్నారో వారు శ్రీనగర్లో అక్కడ దిగాలి, కానీ అక్కడ బర్ఫ్ పడుతుంది, అక్కడ అక్కడ ఏమడానికి వ్యవస్థ లేదు, స్వయం సేవకులు మనకి సహకారం చేయాలని చెప్తారు. అదేవిధంగా పైనుంచి మందు వండలు అక్కడ ఆ ప్రదేశంలో పైనుంచి కింద పడేస్తున్నప్పుడు ఆ మందు వండలన్నీ కూడా ఒక పాకిస్తాన్ ఒక బార్డర్ అటువైపు పడతాయి. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులకు సూచన వస్తుంది,
మనకి సైనికులకి అందరూ కూడా మీరందరూ కూడా సహాయం చేయాలి. ఆ మందుగుండులు ఏదైతే ఉన్నాయో అవి ఆ పాకిస్తాన్ బార్డర్లో పడాయి కదా, అవన్నీ తీసుకొని రావాలని చెప్తారు. అప్పుడున్న ఒక బ్యాంక్ అధికారి ప్రభాకర్ చంద్రశేఖర్ అనే వ్యక్తి, ఆయన ముఖ్య बैठ वे वो है ना बड़ा वो गाड़ी टाइट है बहुत. ఇస్తానే చాలా పెద్ద ఉద్యోగపతులు చెప్పడం జరుగుతుంది సంఘానికి, అప్పుడున్న సమితి. కానీ సంఘం ఏం చెప్తుందంటే, ఇది మీరు కట్టిస్తే ఈరోజు హైదరాబాద్లో ఉండే బిర్లా మందిర్ ఏదైతే ఉంటుందో అది మీ పేరు మీద అవుతుంది. రాముడి పేరు మీద మీరు కట్టారనుకోండి, మీ పేరు మీద వస్తుంది అది. కానీ ఇది హిందూ సమాజానికి సంబంధించిన మందిరము.